దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఆ ప్రభు వైపు ఎవరెవరైతే ప్రార్థనాపూర్వకంగా నమ్మకంగా చూస్తున్నారో వారందరిపై తన కరుణ, కృప, ప్రేమ వర్షాన్ని కుమ్మరించి ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు వాగ్దానం ఇచ్చాడంటే ఎవరెవరైతే ఆ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంలో ఉంటారో విశ్వసనీయుడైన దేవుడు వారి నమ్మకాన్ని వమ్ము చేయరు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ రోజంతా ఏ ఏ కృపా అనుగ్రహాలు మనకు అవసరమై ఉన్నాయో ప్రభు మనందరిపై కుమ్మరించారు. కాబట్టి ఆ విశ్వాసంలో మనము కూడా ప్రభు పట్ల విశ్వసనీయంగా జీవించుదాం. ప్రియులారా, ప్రతిరోజు మన జీవితంలో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. చూడండి, కొంతమందిని చూసినప్పుడు వారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడు కదా, దేవుడు వాళ్ళకి ఎన్ని ఆశీర్వాదములు ఇచ్చారు కదా, దేవుడు వాళ్ళకి ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు కదా, వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఎంత ఆశీర్వాదకరంగా అది పరిపూర్తి అవుతుంది కదా, మరి నా జీవితంలో ఎందుకు అది జరగడం లేదు, ఎందుకు నేను ఆరంభించిన పనులు జరగడం లేదు, ఎందుకు నేను కోరుకున్న విషయాలు జరగడం లేదు, నా జీవితంలో నేను కోరుకున్నట్లుగా ఎందుకు జరగడం లేదు అని మనము అక్కడ సమస్య ఉన్నది దేవుడితో అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడెప్పుడైతే దేవుని నామంలో ఏమేమి మనం పలుకుతున్నామో, ఏమేమి విశ్వసిస్తున్నామో, ఏమేమి మన జీవితంలో జరుగుతుందని మనం అనుకుంటున్నామో ఆ విశ్వాసమే మన జీవితంలో జరుగుతుంది. నా వల్ల ఏమి సాధ్యం కావడం లేదు, నా జీవితంలో ఏమి జరగడం లేదు, నేను ఏమి ఆశీర్వాదంలో పొందలేదని మరలా మనం చెప్తున్నాం కదా. అంటే మన నోటితో మన జీవితానికి మనమే ప్రవచించుకుంటున్నాం కదా. అందుకనే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20-21 వచనంలో మనందరికీ తెలిసినదే, నరుని నాలుకను బట్టి నరుని జీవిత విధానముండును, నరుని జిహ్వను బట్టి అతడు జీవించే అతడు కార్యక్రమాలను, ఫలాలను అతడే కోరుకొనును. మరణము, జీవము రెండు కూడా నరుని నాలుక మీదనే ఉన్నాయి. అతడు ఆ నాలుకని ఎలా వాడుకుంటాడో అట్టి ఫలితాన్ని అతడు పొందుతాడు. అనుప్రియులారా, రోజు మొత్తంలో ఏ మాటలు మనం మాట్లాడుతున్నాం అదే ఫలాలను మనం కోసుకుంటూ ఉంటాం. ఏమి మన మాటలతో ఏం ప్రణాళికలు వేస్తున్నామో, మన నోరు దాటి ఏ మాటలు బయటికి వస్తున్నాయో అది ఆశీర్వాదములైతే ఆశీర్వాదములను మన జీవితంలో చూస్తాం. అది శాపములైతే అది మన మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, ఆ శాపం యొక్క ఫలసాయాన్ని మనం తప్పకుండా అనుభవిస్తాం. కాబట్టి ఎవరో మన జీవితాన్ని నడిపిస్తున్నారు అని మనం ఇంతవరకు అనుకుంటున్నాం. కానీ మన జీవితాన్ని మన మాటల ద్వారా మనమే నిర్ణయించుకుంటున్నాం. మన జీవిత గతిని మన మాటల ద్వారా మనమే ప్రణాళికలను వేసుకొని ఆ మాటల యొక్క ఫలసాయాన్ని మన జీవితంలో అనుభవిస్తున్నాం. అందుకని చూడండి, కొంతమంది మాటలు మాట్లాడితే అవి తప్పకుండా జరుగుతాయి. మరి నేను నా జీవితంలో ఎందుకు జరగడం లేదు అనుకుంటాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చిన కృప అనుగ్రహాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుగ్రహాన్ని, ఒక్కొక్క వరాన్ని దేవుడు అనుగ్రహించారు. దాన్ని ఎలా మనం వాడుకుంటామో దాని ఫలసాయాన్ని మనం పొందుతాం. చూడండి, మన గురించి మనకు తెలియక ముందే మన గురించి మన పిలుపుకి తెలుసు. మనము జన్మించక ముందే దేవుడు మనల్ని కృపలతో, అనుగ్రహములతో, వరములతో నింపి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల నుంచి 10వ వచనం వరకు మనం చదువుతున్నాం ప్రియులారా.
తల్లి గర్భమున రూపొందింపక మునుపే దేవుడు ఇర్మియా, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నేను నిన్ను జాతులకు ప్రవక్తగా ఏర్పరచుకున్నానని చెప్పాడు. దేవుడు పక్షపాతము చూపే దేవుడు కాదు. ఇర్మియాను తల్లి గర్భంలో రూపొందింపక మునుపే ఏ విధంగా ప్రవక్తగా ఎన్నుకున్నాడో, నిన్ను నన్ను కూడా మన మాటల ద్వారా, ఏ విశ్వాసపు మాటలు మనం పలుకుతున్నామో వాటి ద్వారా మన జీవితాన్ని మనము సరి చేసుకోవచ్చు. ఇర్మియా ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు చిన్న బాలుడనని నీవు చెప్పవద్దు. నేను ఎక్కడెక్కడ ఏ జాతుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తానో నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు వాళ్ళని చూసి నువ్వు భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడువాడను నేను. నేను నీకు ఎంత శక్తిని, ధైర్యాన్ని, ఎంత అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నానంటే, జాతుల మీద ఎంత అధికారాన్ని నీ మాటల ద్వారా నేను ఇస్తున్నానంటే, నువ్వు పెళ్ళగొట్టడానికి నీకు అధికారం ఉంది, కూలద్రోయడానికి నీకు అధికారం ఉంది, నాశనం చేయడానికి నీకు అధికారం ఉంది, పునర్నిర్మించడానికి నీకు అధికారం ఉంది, తిరిగి నాటడానికి కూడా నీ మాటల్లో, ప్రవక్తగా నువ్వు చెప్పే ప్రవచనాల్లో అంత అధికారం ఉంది. అవును ప్రియులారా, మన మాటలు అవి సాధారణమైనవని ఎన్నెన్నో మాటలు కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడతాం. కానీ ఒక్కొక్క మాట కొన్నిసార్లు మన జీవితాల్లో, ఇతరుల జీవితాల్లో అవి జీవితాలను కూలద్రోసేవిగా ఉంటాయి, పడద్రోసేవిగా ఉంటాయి. మరికొన్నిసార్లు నిజంగా కొంచెం ఆలోచించి వాక్యం ద్వారా మనం నడిపింపబడి మాట్లాడినప్పుడు ఎంతోమంది జీవితాలను మనం పునర్నిర్మించవచ్చు. వాళ్ళను ఒక స్థిరమైన ప్లేసులో మనము నాటవచ్చు. కాబట్టి మనము మన మాటలను ఎంత జాగ్రత్తగా వాడాలో చూడండి. అపోస్తులైన పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 10వ అధ్యాయంలో, మేము కూడా ఈ ప్రపంచంలో మేము జీవించాము, సాధారణ మానవులుగా మేము కూడా ఈ లోకంలో జీవించాము. కానీ అందరికీ మాకు తేడా ఉంది. అందరిలాగా మేము మాట్లాడలేదు, మేము ఆచి తూచి మాట్లాడాము. మాకు కూడా ఎన్నో సందేహాలు వచ్చాయి, మాకు కూడా ఎన్నో వ్యతిరేకాలు వచ్చాయి. అందరూ మమ్మల్ని అంగీకరించలేదు. కానీ వారందరితో కూడా మేము ఈ లోకపు ప్రజలు మాట్లాడినట్లుగా మేము మాట్లాడలేదు. మేము ఉపయోగించిన ఆ ఆయుధములు ఎంత పటిష్టమైనవంటే ఈ లోకం యొక్క దుర్గములను కూడా ధ్వంసం చేయగల దేవుని యొక్క వాక్యం అనే ఆయుధాలను మేము ఉపయోగించాము. అవును ప్రియులారా, ఈ లోకంలో సైతాను యొక్క కుట్రలను, కుతంత్రములను మనం పడద్రోయడానికి, కూలద్రోయడానికి దేవుని వాక్యం అనే 2 అంచుల ఖడ్గాన్ని మనం మన చేతిలో పట్టుకోవాలి. ఎప్పుడు కూడా, ఏ పరిస్థితిలో కూడా ఏదో మన నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాదు, కానీ ప్రతి పరిస్థితిలో కూడా ఆ పరిస్థితికి అనుగుణంగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో మన నోటి ద్వారా పలికినప్పుడు ఆ వాక్యము మనకు తెలియకుండానే అక్కడ గొప్ప కార్యాలను సాధించగలదు. మనం ఊహించలేనివి ఎన్నెన్నో కార్యాలు మనము వాక్యము పలకడము ద్వారా ఆ వాక్యము అక్కడ ఫలితాన్ని మనకి చూపించగలదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏమి కార్యాలను మనం చేయాలని ఆశపడుతున్నామో, ఏమి నిర్ణయాలను చేసుకోబోతున్నామో, కాబట్టి ప్రతిరోజు కూడా నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది, నా కుటుంబంలో ఇలా ఎందుకు జరుగుతుంది, ఏమి నేను ఆరంభించినా కూడా ఎందుకు దాన్ని కొనసాగించలేకపోతున్నాను అని మన సొంత ఆలోచనల ప్రకారము మనం నిరాశ పడడము కాదు, కానీ మన ప్రతి పరిస్థితిని దేవునకు సమర్పించి, ప్రభా ఈ కార్యం చేయడము నీ ఇష్టమేనా, నీ చిత్తమేనా అని మనల్ని మనము త్యజించుకోవడానికి, మన ఇష్టం వచ్చినట్లు కాదు ప్రభా, నీ ఇష్ట ప్రకారము జరగనివ్వు ప్రభా అని మన ప్రణాళికలను, మన యొక్క ఆశయాలను ఆ దేవుడి ముందు సమర్పించినప్పుడు, అప్పుడు దేవుడు తన చేతిలోనికి తీసుకొని దాన్ని ఆశీర్వదించి, అది మనకు మాత్రమే ఆశీర్వాదం కాదు, ఎంతోమందికి దాన్ని ఆశీర్వాదకరంగా చేస్తారు. ప్రియులారా, చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఆ చిన్న బాలుడు శిష్యులు వెళ్ళి అడిగినప్పుడు
అది నువ్వు ఇస్తావా అన్నప్పుడు అతనికి అధికారం ఉంది. ఇది నేను ఇవ్వను, నా కొరకు, మా అమ్మ నా కొరకు ఇచ్చారు, ఇది మీకు ఇచ్చేస్తే నాకు ఆకలి ఎలా తీరుతుంది, ఇది ఎలాగో ఇంతమందికి సరిపోదు కదా అని ఉండవచ్చు. కానీ చిన్న బాలుడైనా తనను తాను త్యజించుకొని తన ఇష్టం వచ్చినట్లు కాదు, తన ఆకలి తీర్చుకోవడానికి కాదు, ఇది ఎవరికైనా ఉపయోగపడితే ఇది తీసుకొనండి అని తను తాను త్యజించుకొని అందరి మేలు కొరకై అతడు తనకు ఉన్నదాన్ని అర్పించాడు. కాబట్టి చూడండి, దేవుడు యేసుప్రభు దాన్ని తీసుకొని ఆశీర్వదించినప్పుడు అన్ని వేల మంది కూర్చొని పంక్తులుగా వాళ్ళు కూర్చొని అదందరూ భుజిస్తూ ఉన్నప్పుడు అది చూసిన ఆ చిన్న బాలుడి కన్నులు ఎంతగా సంతోషించి ఉంటాయో. అయ్యో, తగిన సమయంలో నేను నా నోరు తెరిచి నేను ఇస్తాను అని చెప్పినప్పుడు ఒక్క మాట నేను పలికి తను నేను త్యజించుకొని ఇచ్చాను, ఇంతమందికి, ఇన్ని వేల మందికి ఆహారం అవుతుందని నేను ఊహించలేదు కూడా లేదు. ఎంత గొప్ప కార్యం జరిగిందని ఆ చిన్న బాలుడు ఎంతగా సంతోషించి ఉంటాడో. నా ప్రియ సహోదర సహోదరి, మనం పలికే చిన్న మాటలో ఎంతెంత పెద్ద ఆశీర్వాదాలు ఉన్నాయో. మనల్ని మనం పగలగొట్టుకోవడానికి, మనల్ని మనం త్యజించుకోవడానికి, మన ప్రతి మాట వెనుక ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలిగితే ఇతరుల ఆశీర్వాదంతో పాటు దేవుడు తప్పకుండా మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ రోజంతా కూడా మనం ఏమేమి మాట్లాడబోతున్నామో వాటన్నిటినీ మనము ఆధీనంలో దేవునికి అర్పించి, నా ఇష్టం వచ్చినట్లు కాదు ప్రభువా, నీ మహిమ కొరకు ఈరోజు మాట్లాడినట్లుగా నన్ను ఒక ప్రవక్తగా ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మీరు మాకు నోరు ఇచ్చారు, మాట్లాడే శక్తిని ఇచ్చారు. కాబట్టి ఈ మాట్లాడే శక్తి ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ప్రవక్తలుగా మీరు మారుస్తున్నారయ్యా. మీకు స్తోత్రం. మా నోటి ద్వారా వచ్చే ప్రతి వాగ్దానము ఈరోజు మా జీవితానికి ఒక ప్రవచనంలాగా మారుతుంది. కాబట్టి ప్రభా, అనవసరమైన ఏ మాటలను మేము అనవసరంగా మాట్లాడకుండా నాయనా, ఆశీర్వాదకరమైనవి, ఇతరులను దీవెనకరంగా ఉండే మాటలు మాత్రమే ఈరోజు మేము మాట్లాడడానికి కృపను అనుగ్రహించండి. ప్రతి మాటను కూడా ఆచితూచి మాట్లాడడానికి అయ్యా ఈరోజు నాయన మమ్మల్ని సంసిద్ధపరచండి. నాయనా, ఆ స్త్రీ, పాపి స్త్రీ, సీమోను కుష్ఠరోగి ఇంట్లో యేసుప్రభు ఉన్నాడని తెలిసి పరిమళ ద్రవ్యము కలిగిన ఆ విలువైన పాత్రను తీసుకుని వచ్చి తనకి తాను ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ పాత్రను పగలగొట్టి తన కొరకు వాడకుండా ప్రభా యేసుప్రభు పాదాల మీద పోసినప్పుడు తండ్రి, ఆ గృహమంతయు కూడా గుబాళించినప్పుడు తనకున్న ఎంత ప్రేమను ఆమెను చూపించగలిగింది. తనను తాను త్యజించుకున్నది కాబట్టే యేసుప్రభు యొక్క దృష్టిలో తన ప్రేమను నాయనా ఆమె వ్యక్తపరచగలిగింది. నా ప్రభువా, ఈరోజు మేమందరం కూడా మాకు మేముగా ఏది ఉంచుకున్నామో వాటన్నిటిని త్యజించి నాయన మమ్మల్ని మేము త్యజించుకొని ప్రభువా, మాటలు, క్రియలు, చూపు, మా జీవితం అంతా, మా వ్యక్తిత్వం అంతా కూడా ఈరోజు మీకు మహిమకరంగా ఉండినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు మన ప్రతి మాట యేసు ప్రభువుకు ప్రీతికరంగా, మన ప్రతి ఆలోచన ఆయనకు మన్నన పొందే విధంగా మనమందరము మాట్లాడదుముగాక, ఆలోచించుదాముగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.